పర్వట్లు అంటారు తెలుసు కదా. సరే ఎంత పెద్ద పర్వట్ అయినా కానీ ఆడి ఫోన్లో ఒక 30 మంది అమ్మాయిల ఫోటోలు లేదా 50 మంది 100 మంది సరే కాదనుకుంటే 500 మంది అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి అనుకోవచ్చు. కానీ కర్ణాటక బళ్ళారికి చెందిన ఒక సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చూస్తే అలా 13,500 అమ్మాయిల ఫోటోలు వీడియోలు మార్ఫ్ అయి ఉన్నాయంట. వీడు బీహార్కి చెందినోడట, వచ్చి జాబ్ చేస్తున్నది కర్ణాటకలో. అయితే వీడు ఏం చేసిండంటే ఫస్ట్ ఒక 11 అకౌంట్లు అమ్మాయిల పేర్ల పైన ఇన్స్టాగ్రామ్లో మెయింటైన్ చేస్తుండు. దాని త్రూ ఒక 300-400 అమ్మాయిలతోని ఇట్లనే మాట్లాడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు సేకరించి మార్ఫ్ చేసి వాళ్ళని ఇట్లా టెన్షన్ పెడుతుండ అన్నట్టు. ఇది కాకుండా వాడి ఫోన్లో 13,500 అమ్మాయిలవి ప్రొఫైల్ రెడీ పెట్టుకున్నాడు నెక్స్ట్ షీట్ చేయడానికి. కానీ ఈ 300 మంది 400 మంది ఎవరైతే సఫర్ అవుతుర్రో ఆల్రెడీ ఇందులో ఏ ఒక్కరు కూడా కుయిక్కుమనలేదు. కానీ ఒక్క పిల్ల ముంబైకి సంబంధించిన పిల్ల, ఆ పిల్ల మాత్రం కాలేజ్ గర్ల్ బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. అప్పుడు కతలమారోడు బయటపడ్డాడు అన్నట్టు. ఎవడన్నా ఉద్యమం చేస్తాడు లేకపోతే యుద్ధం చేస్తాడు, కానీ వీడు మాత్రం ఈ అమ్మాయిల పైన ఉద్యమాన్ని యుద్ధంలాగా చేస్తున్నాడు. ఈ గలీజ్ గాని పేరు శుభం కుమార్ మనోజ్ ప్రసాద్ సింగ్. ఒకసారి ఆలోచించుండ్రి, 24 గంటలు ఇదే పని చేసిన, గంటకు ఒక ప్రొఫైల్ని టార్గెట్ చేసిన, దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి వీడు ఇదే పనులు ఉండాలి అంటే ఎంత పెద్ద పర్వట్ అయి ఉంటాడు వాడు అనేది ఆలోచించుండ్రి. అమ్మాయిలు అందుకే చెప్పేది జాగ్రత్త.